మొత్తం లీవ్స్ కట్ చేసిన గాయస్. ఎలా ఉంది చూడండి మీరే చెట్లు. నెక్స్ట్ అయితే ఇదైతే సత్యనారాయణ పువ్వు అంటారట చూడండి. ఇవి ఒక్క చెట్టు పెట్టిన మొత్తం సరౌండింగ్స్ మొత్తం వచ్చేస్తాయి చూడండి ఎలా వచ్చేసాయో. నెక్స్ట్ అయితే ఇది కూడా గులాబీ చెట్టు. దీనికి ఫ్లవర్స్ అయితే ఇలా వస్తాయి. ఇది చిట్టి గులాబీ అనుకోండి, ఇక మీకు నాకు తెలియదు. చూడండి ఎలా ఉందో. దీని లీవ్స్ కట్ చేయాలనిపిస్తుంది, ఇంత పాడిపోయినాయి. మీకు ఏమైనా ట్రిక్ తెలిస్తే చెప్పండి. ఫ్లవర్స్ పూస్తున్నాయి కానీ మొత్తం బ్లాక్ బ్లాక్ పూస్తున్నాయి గాయస్. చూడండి ఇలా లైక్ దిస్ ఇలా పూస్తున్నాయి, అంత ఖరాబ్ అయిపోతున్నాయి. మీకు ఏదైనా ట్రిక్ చేస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మందారం. ఇదైతే ఆరెంజ్ కలర్ మందారం. ఇది చూడండి, ఇప్పుడు ఇది మొగ్గ ఉంది, ఇంకా పుయ్యలేదు. ఈ చెట్టు ఒకటే కొమ్మ, ఒక కొమ్మకి చాలా పువ్వులు పూస్తాయి. నెక్స్ట్ ఇక్కడ షో ప్లాంట్. ఇది చూడండి లీఫ్ ఎంత అమేజింగ్గా ఉంది. పింక్, గ్రీన్, ఒక్కొక్కటి చాక్లెట్ కలర్ వస్తుంది. చాలా బాగుంది. ఇదైతే షో చెట్టు మేము పెట్టుకున్నాం. నెక్స్ట్ అయితే ఇక్కడ మేము మందారం. ఇందులోనైతే 4 కలర్స్ ఉన్నాయి. ఒకటి బేబీ పింక్, ఒకటి లైట్ గోల్డెన్ కలర్, ప్లస్ బేబీ పింక్, లైట్ గోల్డెన్ కలర్, ప్లస్ రెడ్ కలర్ ట్రీస్. 3 కలర్స్ పెట్టినాం ఒకటే దగ్గర. అయితే ఇది ఎలా వచ్చిందంటే ఒకటే కొమ్మకి ఇలా. ఇప్పుడైతే రెడ్ కలర్ బర్డ్ వచ్చేసింది చూడండి, మీరు గమనిస్తున్నారా. ఇప్పుడు ఈ బర్డ్స్ ఏమో పింక్ ఆర్ గోల్డ్ లైట్ కలర్ తెలియదు, దానికోసం మేము వెయిటింగ్ చేస్తున్నా గాయస్. నెక్స్ట్ అయితే ఇది జామ్ చెట్టు. జామకాయకి అయితే ఇప్పుడు చాలా పూత వస్తుంది చూడండి మీరే. పూత ఎంత వస్తుందో, పూత వచ్చి మనకు కాయలు కూడా కనబడుతున్నాయి. కాయలు కూడా మీకు చూపిస్తా వీడియోలో. చూడండి, ఇది అందుతలేదు. చూడండి కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి. ఇది పెద్ద అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా. నెక్స్ట్ అయితే ఇదైతే డ్రాగన్ ఫ్రూట్. ఇదే కలర్ తెలియదు. పింక్, నేను మీషోలో కోంబో ఆఫర్గా ఆర్డర్ చేసిన పింక్, ఎల్లో, వైట్ డ్రాగన్. అయితే ఇది ఏ కలర్ తెలియదు. ఇదైతే మొన్ననే పెట్టేసినాం. ఇది ఎప్పుడు వస్తుందో, ఇది పెద్ద అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా. నెక్స్ట్ ఇది కూడా ఒక ప్లాంట్, అంటే చూడడానికి కలర్ఫుల్గా ఉందని మేము తెచ్చి పెట్టుకున్నాం. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ అయితే అక్కడ బంతి చెట్లు పెట్టినాం కదా గాయస్, ఇక్కడ కూడా ఒకటి మొలిగింది. చూడండి ఎంత చిన్న బర్డ్ ఉంది. ఇదైతే పెద్ద బర్డ్. ఇది ముద్ద బంతి లేదా ఎలాంటి బంతి మాకు తెలియదు. నెక్స్ట్ అయితే ఇక్కడ సన్ఫ్లవర్. ఇది సన్ఫ్లవర్ గాయస్. పెటల్స్ ఉండే కానీ నేను ఇది తీసేసిన.